ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 118 ఐదవ చరణాన్ని మనం చూస్తే, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టుతిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టుతిని, ఆయన నన్ను విశాలమందు నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. నువ్వు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నిన్ను విశాలమునకు నడిపించేవాడు. విశాలమైన స్థలానికి నడిపించేవాడుగా ఉన్నాడు. చాలాసార్లు మనకు ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనము స్నేహితులను ఆశ్రయిస్తుంటాం. నాకు సహాయం కావాలని. మనం కష్టాలను గురించి ఇతరులకు మనం చెప్పుకుంటాం. అది సరైన విధానం కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇతరులకు నీవు చెప్పడం వలన వాళ్ళు నిన్ను అపహాస్యం చేస్తారు తప్ప నీకు సహాయం చేయరు. కానీ నీవు దేవునికి మొరపెట్టడం ద్వారా, దేవునికి నీ యొక్క కష్టాలను, ఇబ్బందులను తెలియచేయటం ద్వారా దేవాది దేవుడు నిన్ను విశాలములోనికి నడిపించేవాడుగా ఆయన ఉన్నాడు. ఇరుకులో నుంచి విశాలతలోనికి నిన్ను నడిపించేవాడనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనము ఎవరికి మొరపెడుతున్నాము, ఎవరికి చెప్పుకుంటున్నాము, మన కష్టాలు, మన బాధలు తీర్చగలిగినటువంటి దేవునికి చెప్పాలి కానీ, మనుషుల సహాయం కొరకు మనం ప్రయాసపడి వారి నుంచి మనకి ఏమీ కూడా సహాయం దొరకకపోగా నిన్ను అపహాస్యం చేసి అవహేళన చేసేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కనుక నీకున్నటువంటిది ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఎలాంటి ఇబ్బంది అయినా కావచ్చు, దేవాది దేవుడు నీతో సహానుభవం కలిగినటువంటి దేవుడు గనుక, ఆయన సమస్తమును ఎరిగినటువంటి వాడు గనుక, ఆయనకు నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. నిన్ను విశాలంగా నడిపిస్తాడు, ఇరుకులో నుంచి విడిపిస్తాడు. అప్పుల్లో కూరుకుపోయావా, వేదనతో కూరుకుపోయావా, వేదన అనేటువంటి ఇరుకులో ఉన్నావా, జ్వరము అనేటువంటి ఇబ్బందిలో నువ్వు కూరుకుపోయావా, ప్రభువుకు మొర్రపెట్టు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే వాగ్దానం చేశాడు. నీ కష్టాల నుంచి, నీ ఇబ్బందుల నుంచి, నీ అప్పుల నుంచి ఆయన విడిపించి నిన్ను నడిపించగలిగినటువంటి సమర్థుడు. కనుక దేవాది దేవునికి మనం అప్పగించుకొని మనం మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు. పరిశుద్ధుడా నీకు వందనాలు. నాయన, ఇరుకునందు మొరపెట్టినప్పుడు విశాలమందు మాకు ప్రత్యుత్తరం ఇచ్చి మమ్మల్ని విశాలపరిచే దేవుడిగా ఉన్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.